డాక్టర్ గారు, మూత్రంలో రాళ్ళు పోవటానికి పథ్యాహారం ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలియచేస్తారా? అలాగేనమ్మా. మామూలుగా ఏంటంటే మూత్రాశయంలో కానీ, లేకపోతే ఒక్కొక్కసారి బ్లాడర్‌లో కానీ రాళ్ళు అవి అక్యుములేట్ అయ్యి ఉంటూ ఉంటాయి. అంటే చేరుకొని ఉండిపోతూ ఉంటాయి. మూత్రపిండాల నుంచి వచ్చిన ఒక్కొక్కసారి మూత్రాశయంలో కూడా ఉండిపోతూ ఉంటాయన్నమాట. ఇలాంటి రాళ్ళు బయటకి వెళ్ళిపోవడానికి ఒక చక్కటి పథ్యాహారాన్ని తయారు చేసుకుందాం. మూత్రంలో రాళ్ళు పోవడానికి పథ్యాహారానికి కావలసిన పదార్థాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. మునగ ఆకులు, నెయ్యి, పెరుగు మీద నీరు, ఉప్పు. డాక్టర్ గారు, పథ్యాహారానికి కావలసిన పదార్థాలేంటో చూసాం కదండి. ఇప్పుడు తయారీ విధానం గురించి తెలియచేయండి. అలాగేనమ్మా. దీనికి ఏంటంటే మొట్టమొదట స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుందాం. స్టవ్ వెలిగించండి. ఒక చెంచాడు నెయ్యి వేసి కరిగించుదాం. నెయ్యి కరుగుతోంది కదా, మనం ఏంటంటే ఈ పథ్యాహారం తయారు చేసుకోవడానికి మునగ ఆకులను తీసుకుంటాం. మునగ ఆకులు శుభ్రంగా కడిగేసుకుని వాటిని ఏంటంటే అన్ని పెద్దగా కొలతలని కాదు, ఒక గుప్పెడు మునగాకులు తీసుకుని మనం ఈ నేతిలో వేసి వేయించి ముద్దలా చేసుకోవాలి. దాన్ని కరిగిపోయిందా నెయ్యి, కొద్దిగా ఈ ఆకులు అందులో వేసేసేయండి. ఆకులన్నీ వేసేయండి, వేసేసేయండి. చక్కగా వేగనివ్వాలి ముద్దలాగా. మునగాకులకి ఏంటంటే వాత దోషాన్ని తగ్గించేటువంటి గుణం ఉంది. ఆ వాత దోషం తగ్గడం వల్ల ఏమవుతుందంటే లోపల ఉండేటువంటి రాళ్ళు కదలికలు వచ్చి బయటకు వచ్చేస్తాయి. అలాగే మునగాకులు కూడా రాళ్ళని కరిగించే గుణం ఉంది. అందుకోసం మనం ఈ పథ్యాహారాన్ని మునగాకులతో చేసుకుంటున్నాం. బాగా వేగనివ్వండి దాన్ని. బాగా వేగుతోంది కదమ్మా. బాగా వేగిన తర్వాత దాన్ని ఒకసారి ఆపేసి దాన్ని కొంచెం ముద్దలాగా తయారు చేసుకోవాలి. ఓకే. ఆ వేయించిన ఆకులను ఒక మళ్ళీ ముద్దలాగా చేసేసుకుని ఈ ముద్దని మళ్ళీ మూకుట్లో వేసుకుందామా. ఇప్పుడు ఇందులో సుమారుగా ఒక గ్లాస్ నీళ్లు పోసి మరిగించుదాం. ఇప్పుడు ఆ మునగ ఆకు కషాయంలాగా తయారవుతుంది మనకంతాను. ఇది మనకి కావాల్సినటువంటి పదార్థాల్లో ఒకటి అనమాట. మునగాకు కషాయం తయారు చేసుకోవాలి. ఈ కషాయం తయారు చేసుకున్నాక ఏంటంటే బాగా మరిగిపోయి బాగా చక్కగా అయిన తర్వాత మునగ ఆకుల్లో ఉండేటువంటి సారం అంతా కూడా మనకి కషాయంలాగా నీళ్ళల్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఈ నీళ్ళని కొంచెం వడపోసుకుని తీసుకోవాలి. ఆ ఫ్లేవర్ అలా తెలుస్తుంది. మునగాకు రసం వాసన కూడా తెలుస్తుంటుంది మనకి. అది అందులో ఒక అరకప్పు ఈ కషాయాన్ని మనం తీసుకుందాం. మనకి అంతకంటే ఇప్పుడు అవసరం లేదు, ఒక్కొక్కసారి ఒక అరకప్పు సరిపోతుంది. కొంచెం అరకప్పు వడపోసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసి అందులోకి వడపోసేయండి. ఇప్పుడు ఈ మునగాకు కషాయంతో పాటుగా మనం ఇందాక పెరుగు నీళ్ళు కావాలని చెప్పుకున్నాం కదా, ఆ పెరుగు నీళ్ళని ఇందులో కలుపుకోవాలన్నమాట. అంటే అరకప్పు పెరుగు మీద నీటిని, ఒక అరకప్పు మునగాకు కషాయాన్ని కలుపుకోవాలి. అది కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత కలుపుకోవాలన్నమాట. ఈ రెండు కలిపేశాక దానిలో కొంచెము ఉప్పు, మరీ ఎక్కువగా కాకుండా కొద్దిగా వేసుకోవాలి. కొంచెం ఈ మాత్రం ఉప్పుని అందులో కలిపేసేయండి. ఇదేదో ఆకు కషాయం కదా, తాగలమో లేదో నేను భయపడక్కర్లేదు. ఎందుకంటే దాని మునగాకుని మనం చక్కగా నేతిలో వేయించాం. దానికి ఒక మంచి ఫ్లేవర్ వస్తుంది. దాన్ని కూడా మనం మళ్ళీ పేస్ట్ లాగా చేసి కాచి కషాయం లాగా చేసాం కనుక తాగడం ఏం కష్టంగా ఉండదు. అందులో ఈ పెరుగు నీటిని కూడా కలిపాం కదా, చక్కగా కమ్మగా బాగుంటుంది. కొద్దిగా ఉప్పు వేసాం, రుచి కూడా బాగుంటుంది. చక్కగా తీసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మన పథ్యాహారం రెడీ అయిపోయింది. ఓకే, చాలా చక్కగా ఉందండి. మరి ఈ పానీయాన్ని రోజులో ఎంత మోతాదులో తీసుకోవాలండి? ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, ఒక అర గ్లాసు కషాయము, ఒక అర గ్లాసు మజ్జిగ కలిపానంటే మొత్తం కలిపి ఒక చిన్న గ్లాసు 150 నుంచి 200 మిల్లీలీటర్లు ఉండేలాగా ఒక గ్లాస్ పరిమాణంలో తీసుకుని రోజులో ఒకసారి తీసుకుంటూ ఉండాలి. ఈ విధంగా తీసుకుంటే ఏంటంటే ఇప్పుడు మూత్రాశయంలో కానీ లేకపోతే మూత్రపిండాల్లో కానీ ఉన్నటువంటి రాళ్ళు నెమ్మదిగా కరిగి బయటకు రావడానికి, ఆహారం ఒక ఔషధంగా ఉపయోగపడటానికి ఈ పథ్యాహారం మనకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఓకే డాక్టర్ గారు, ఈ పథ్యాహారం తీసుకునే ముందు బ్రేక్ఫాస్ట్కి ముందు తీసుకోవాలా, లేకపోతే ఫాస్టింగ్లో ఉన్నప్పుడు అంటే సామాన్యంగా ఏంటంటే తిన్న తర్వాత అప్పుడు కాకుండా
ఆహారంతో సంబంధం లేకుండా విడి సమయంలో తీసుకుంటే మంచిది. ఆహారంతో పాటు తీసుకునే కంటే కూడా కడుపు ఖాళీగా ఉన్నప్పుడు తీసుకున్నట్టయితే దీని ప్రభావం బాగా ఎక్కువగా ఉంటుంది.